మన కాదంబరి సిల్క్స్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్ అండ్ 25,000 పర్చేస్ మీద 2 కంచి కాటన్ సారీస్ ఉచితం. ఇప్పుడు పాయింట్ ఏంటంటే క్రైమ్ అనేది ఇట్స్ అ ఫ్యాసినేటింగ్ థింగ్ ఫర్ ఎవ్రీబడి. ఎందుకంటే మీరు పొద్దున్న టీవీలో న్యూస్ చూసినా సరే, పేపర్ చదివినా సరే, మ్యాక్సిమం 80% క్రైమ్ న్యూస్ కవర్ చేస్తారు. ఇవాళ మొత్తం వెబ్ సిరీస్లో ద మోస్ట్ ఫేమస్ ఈజ్ నార్కాస్, విచ్ ఇస్ డూ విత్ గ్యాంగ్స్టర్స్ అండ్ అండర్వరల్డ్. ఓకే, సో ఇన్హెరెంట్గా మనకున్న బోరింగ్ లైఫ్స్ నుంచి వీఆర్ ఆల్వేస్ అట్రాక్టెడ్ టు స్టడీ అండ్ అండర్స్టాండ్ ఆర్ రిలిష్ సచ్ పీపుల్. సో ద అట్రాక్షన్ టువర్డ్స్ వైలెంట్ పీపుల్, ఇంక్లూడింగ్ మహాభారతం. See, Mahabharatam also, they're not gods, no, they're power politics and they use lot of violence and God, but Krishnuడు ఏం చేశాడు? He was facilitating the war. అదే మనుషులకి మంచి చేయడానికి ఏం చేయలేదు కదా కృష్ణుడు అక్కడ. మహాభారతం కాన్సెప్ట్ అని చెప్పి ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అదే బట్ ధర్మ సంస్థాపన రావడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడే సృష్టించినప్పుడు కౌరవులు ఎందుకు సృష్టించడం? అసలు ముందు నుంచే పాండవులను పెట్టచ్చు కదా. పాండవుల్ని కౌరవుల్ని క్రియేట్ చేసి అంతమందిని చంపి వార్లు క్రియేట్ చేసి అంతమందిని దుఃఖంలో పెట్టేసి దాని తర్వాత ధర్మ సంస్థాపన ఏంటి? ఇంకా ముందే పెట్టచ్చు కదా. ముందే అసలు చెడ్డవాళ్ళు లేకుండా అదే కదా దేవుడికి అంత పవర్ ఉంటే చెడ్డవాళ్ళు ఎందుకు సృష్టించాలంటున్నాం? అంటే ఇలా జరిగితే ఇలా ఉంటాయి పర్యవసానాలని మనిషికి చెప్పడానికి ఈ యుగంలో చెప్పాల్సిన అవసరం ఉంది. ముందు నుంచి మంచి పేరు అయిపోయింది కదా పని. సో మీరైతే మహాభారతాన్ని కూడా జస్టిఫై చేయట్లేదు ఇక్కడ. మహాభారతం ఇస్ జస్ట్ అబౌట్ పవర్ పాలిటిక్స్. రామాయణం కెన్ హ్యావ్ ఎ మారల్ థింగ్. తమ్ముడు అన్నని గౌరవించాలి, భార్యని ఇలా చూసుకోవాలి, పరిస్థితిని చూడకూడదు, ఇలాంటి కొన్ని మారల్ ఆస్పెక్ట్స్ అనేది రామాయణంలో ఉన్నాయి. ఐ డోంట్ థింక్ మహాభారతం ఇస్ ఎనీథింగ్ టు దట్. మహాభారతం అయితే సో వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు సే? మహాభారతం కూడా ఒక విధమైన మహాభారతం ఈజ్ అబౌట్ పవర్ పాలిటిక్స్. సో యూ సీ మోర్ లైక్ ఇట్ ఈస్ లైక్ అన్ అండర్వరల్డ్. అంటే అండర్వరల్డ్ అంటే ఏంటి మీరు చెప్పేది? ఇప్పుడు ఆ టైంలో ఫ్యూడల్ వ్యవస్థలో రాజులు ఉన్నప్పుడు డిక్టేటర్షిప్స్, ఎవరికి బలం ఉంటే వాడే గెలుస్తాడు. సేమ్ థింగ్ క్రైమ్ ఆర్గనైజేషన్లో కూడా బలం ప్లేస్ ఎ బిగ్ రోల్ ఇన్ దట్. ఇట్స్ అబౌట్ వైలెంట్ ఫిజికల్ పవర్. మీరు సివిలైజ్ సొసైటీ వచ్చినప్పుడు లాస్ ఉంటాయి, రూల్స్ ఉంటాయి, వాటి బట్టి నడుస్తాం. కాబట్టి ఏ ఒక్క వ్యక్తికి అంత పవర్ ఉండకూడదు అనే దాంట్లో ఒక ప్యారలల్ సిస్టమ్స్ వస్తాయి. అప్పుడు అండర్ వరల్డ్ మెయిన్ థింగ్. మహాభారతం టైంలో ఫ్యూడల్ టైం, మహాభారతం అని ఒకటే అంటలేదు, రాజుల టైంలో బలం ఉన్నోడిదే రాజ్యం అన్నదానికి ఒక క్రిమినల్ ఆర్గనైజేషన్కి ఏమి డిఫరెన్స్ లేదు. సో మొత్తం మీద వర్మ గారు ఈ సినిమా కాస్టింగ్లో కానీ కీలకమైన పాత్రధారుల్లో మీరు ఏమన్నా ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ స్టడీ చేయడానికి మీ రీసెర్చ్ కానీ ఎక్కడి నుంచి దొరికింది? బికాస్ దావుద్ ఇబ్రాహీంకి సంబంధించి ఒకటో రెండో ఫోటోలు తప్ప ప్రపంచం ఆయన చూడలేదు సరే. అండ్ ఇంకొక సూట్ సరే, ఇది అయ్యాక రెండో సూటి ప్రశ్న. సో మీరు ఎక్కడి నుంచి చేశారు ఈ రీసెర్చ్ అంతా కూడా టు మేక్ పీపుల్ బిలీవ్ దట్ దిస్ ఇస్ పర్హాప్స్ వాట్ దావుద్ ఇబ్రాహీం లుక్ లైక్? సి ఎనీబడి, ఒక మనిషి ఫర్ ఎగ్జాంపుల్ నేను వెన్ ఐ డిడ్ ఆన్ వీరప్పన్, యూనో, నేను సినిమా తీసే టైంకి వీరప్పన్ పోయి ఆల్రెడీ 10 ఏళ్ళు అయిపోయాయి ఆర్ మోర్. సో ఏది మీరు చేసినా ఇన్ ద రీసెర్చ్ మోస్ట్ అథెంటిక్ సోర్సెస్ మీకు సాధ్యమైనంత వరకు. ఇప్పుడు నిజం అనేది బిలీవబుల్గా ఉండాలి. నిజం అనేది ఎవరికి తెలియదు ఎప్పటికీ, ఎందుకంటే మీరు ఆ టైంలో మీరు లేరు, అది చేసినప్పుడు మీరు లేరు. అలాంటప్పుడు మీరు రిపోర్ట్ చేసిన, ఒక కథ రాసిన, ఒక కాలం రాసిన, సినిమా తీసిన, ద వే యూర్ పీసింగ్ ఇట్ టుగెదర్ ఇట్ షుడ్ సౌండ్ ట్రూత్ఫుల్, యూనో. సో ఇప్పుడు నేను సపోజ్ 5 అడిగాను అనుకోండి దావుద్ ఇబ్రాహీం గురించి, 5 వర్షన్స్ చెప్తున్నారు. అతను ఎలాంటి అతను ఒక 3 చెప్పండి మాకు. అంటే ఒకడేమో అసలు నాకు అది చాలా పిరికోడండి, మీడియా చేసింది, అసలు అది ఏమీ లేదు అని చెప్పాడు ఒకడు. ఇంకోడు అంత తెలివైనడు అసలు ప్రపంచంలో ఉన్నాడు అని చెప్పాడు ఒకడు. ఇంకోడేమో అసలు తన చేతికి మట్టకుండా చేస్తాడు, అసలు చాలా పెద్ద మ్యానిపులేటర్ అని చెప్పాడు. ఇంకోడెవడో అసలు అంత దావుద్ ఇబ్రాహీం పేరు మీద చేశారని వేరే వాళ్ళు, అతను ఏదో అమాయకుడు అని చెప్పాడు. ఇంకోడేమో అసలు అంతకన్నా డేంజరస్ మనిషి అసలు ప్రపంచంలో అని చెప్పాడు. సో ఈ 5 వేరే పాయింట్స్. నా పాయింట్ ఏంటంటే అతను ఈ 5 కాకపోవచ్చు, 5 కూడా అవ్వచ్చు. ఏది డిపెండింగ్ ఆన్ ద టైం, ఎవరు ఏ పరిస్థితుల్లో కలిశారు, ఎప్పుడు కలిశారు అన్న దాని మీద మనకి మనుషుల మీద ఇంప్రెషన్స్ ఫామ్ అవుతాయి. అవును, కరెక్ట్. మీరు క్యారెక్టరైజేషన్ ఇస్తున్నప్పుడు ఎవరేం చెప్పినా కూడా దావుద్ ఇబ్రాహీం గొంతు సన్నగా ఉందనుకోండి, క్యా బేటా కైసా హై అని ఉందనుకోండి,
ఒక పెద్ద గ్యాంగ్స్టర్ని మీరు అలా చూపించలేరు, గంభీరంగా చూపించాలి. ఒకలాంటి ఒక లుక్, ఒక విధమైన ఏం చెప్పాలి, ఒక హీరోయిక్ ఇది కల్పించక తప్పదు. ఎందుకంటే మనకు తెలిసిన దావుద్ ఇబ్రహీం ఆయన చాలా గ్లామరస్, పార్టీ లవింగ్ పర్సన్ అని రకరకాల విషయాలు తెలుస్తుంటాయి. సో ఇవన్నీ ఎలా మీరు సమకూర్చారని? అది సిద్ధం సింగ్. అప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు ఎవరితో అయితే మీరు మాట్లాడుతున్నారో వాళ్ళు చెప్పే డీటెయిల్స్ కొన్ని ఉంటాయి. ఆ డీటెయిల్స్ ఎవరు మామూలు ఎవరు చెప్పలేరు డైరెక్ట్గా. ఉదాహరణకి నేను ఈ అప్పా చాచాని, ఈ సాబిర్ని చంపేసినప్పుడు ఫాదర్ ఎట్లా రియాక్ట్ అయ్యాను. ఫాదర్ హెడ్ కానిస్టేబుల్, చుప్చాప్ కోనేమి బయటికి అయినా జస్ట్ రూమ్లో మూల కూర్చుని ఉండిపోయాలి. ఎందుకంటే దొంగరి ఏరియాలో జరుగుతూనే ఉంటాయి దాన్ని. ఇప్పుడు రూమ్లో మూల కూర్చుంటాం అనే డీటెయిల్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సెంటర్లో రూమ్ మధ్యలో కూర్చుంటానికి మూల కూర్చోటానికి ఏదో ఒక తేడా ఉంది అక్కడ. యూనో అంటే ఆల్మోస్ట్ ఎవరి దారిలోకి రాకుండా ఆయన ఒక్కరే కూర్చుని. ఓకే, సో ఆ పాయింట్ ఏంటంటే అప్పుడు చెప్పే విధానంలో ఇలాంటి డీటెయిల్స్ తోటి మనకి ఒక ఇది వస్తుంది. యూనో ఇప్పుడు వీరప్పన్ గురించి నాకు ఒక పోలీస్ ఆఫీసరు ముద్దుమలై ఫారెస్ట్లో ఎప్పుడు కలిసినప్పుడు చెప్పాడు, సరే వీరప్పను పులి మీద తిరుగుతూ ఉంటాడని చెప్పాడు. ఆ మాట చెప్పగానే మనకు ఫస్ట్ పోతుంది. ఎవరు అతను అక్కడ లోకల్ మనిషి, పోలీస్ ఇన్స్పెక్టరు, అయినా కూడా వీరప్పని పులి మీద తిరుగుతాడంటే అది ఒకవేళ నిజంగా తిరిగినా మనం నమ్మం. సో నిజం అనేది నమ్మబుల్గా ఉండాలి, అంతేగాని అది నిజమని కాదు బేసిక్గా. దాని తర్వాత మీరు డాట్స్ కనెక్ట్ చేస్తారు. డాట్స్ కనెక్ట్ చేయటువంటి మీనింగ్ ఏంటంటే అంతకుముందు ఎప్పుడూ చెయ్యని వాడు సడన్గా ఇది ఎలా చేశాడు, దీనికి దానికి మధ్య ఏం జరిగింది అని ఒక వర్షన్ ఉండొచ్చు. ఏం జరిగి ఉంటుందని మీ ఇమాజినేషన్ ఉంటుంది. ఆ ఇమాజినేషన్ మీరు అవతల వాళ్ళకి చెప్పినప్పుడు అవునేమో అని ఆడు అంటాడు ఒకసారి. ఎందుకంటే ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, కొంతమంది అని జీనియస్ అంటారు, కొంతమంది ఏమో పెచ్చోడు అంటారు, కొంతమంది అసలు ఏంటి ఏం ఆడతాడు ఆడే వాగుతాడు ఏదో అంటారు. బట్ ద పాయింట్ ఈజ్ లైక్ ఇందాక నేను చెప్పినట్టు మనలో ప్రతి ఒక్కరికి అలాంటి వేరే వేరే వర్షన్స్ ఉంటాయి. రైట్. సో ఫైనలీ వీ విల్ డిసైడ్ టు బిలీవ్ వన్ వర్షన్ అండ్ దట్ విల్ బి యువర్ ఫిల్మ్ ఇస్ దట్ విల్ బి ద ట్రూత్. యా. బట్ ఇతర విషయాలు దావుద్ ఇబ్రహీం వ్యక్తిగత జీవితం గురించి మీరు వీరప్పన్కి ప్రేమ కథ పెట్టారు. ఇప్పుడు ఈ సినిమాలో కూడా అలాంటి ప్రేమాయణాలు విత్ హిస్ ఫ్యామిలీ. Because Dawood is a very woman man and he had affairs with a lot of women and yeah. He had affairs. ఎక్కడో మధ్యలో రకరకాల పుకార్లు వచ్చేవి. బాలీవుడ్లో కూడా ఆయనకి చాలా రిలేషన్షిప్స్, అఫేర్స్ ఉన్నాయి పుకార్లు ఏం కదా ఉన్నాయి. He actually was living with Mandakini, married Mandakini for nearly 10 years. Yeah. What was the last time we heard of Dawood Ibrahim in అంటే ఆయన జాడలు కానీ? We are hearing it now, right now. Yes. Because of the Sachin Vajay connection. Yes. సో మరి ఈ టైంలో ఇంత సున్నితమైన ఈ విషయం మీద మీరు సినిమా తీస్తే మిమ్మల్ని దేశద్రోహి అని ఎవరన్నా అంటే ముద్ర వేస్తే మీరు ఒప్పుకుంటారా? అదే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేశంలో దావుద్ ఇబ్రాహిం ఏం చేశాడు అని ఎవరికి తెలియదు. ఫస్ట్ మనకు ఒక ఫ్యాషన్ అయిపోయింది మాట్లాడితే దావుద్ ఇబ్రాహిం అని చెప్పడం. మీరు చెప్తే నమ్మరు, దావుద్ ఇబ్రాహిం మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఇన్ ఇండియా ఫర్ లాస్ట్ 30-40 years. ఓకే, యాక్చువల్ ఉన్న కేసులు రెండే. వాట్ ఆర్ ద టూ కేసెస్? ఒకటేమో సమద్ ఖాన్ అని ఒక మర్డర్ జరిగింది. సమద్ ఖాన్ని 4-5 కలిసి చంపారు. దాంట్లో దావూద్ ఉన్నాడు అనేది ఒక ఎలిగేషన్ ఉంది ఒకటి. రెండోది 93 బ్లాస్ట్. ఎస్, 93 బ్లాస్ట్లో అక్యూజ్ నెంబర్ 1 బాంబే పోలీస్ ఛార్జ్ షీట్ ప్రకారం 13 years ట్రయల్ జరిగిన తర్వాత ఒక్క విట్నెస్ కానీ, ఒక సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కానీ, మటీరియల్ ఎవిడెన్స్ కానీ దొరకలేదు దావూద్ని లింక్ చేయడానికి. కానీ దావూద్ ఇంకా క్రిమినల్. ఎందుకు? అతను సమన్స్ ఆన్సర్ చేయలేదు కాబట్టి. సో ఇప్పుడు అతను వస్తే నేనే చేశాను అన్న ఒక ఎవిడెన్స్ ఉంది, కానీ ఇంకో కౌంటర్ ఎవిడెన్స్ అనేది ఇంపాసిబుల్ సృష్టించడం. సో ఒకవేళ తను వచ్చి లొంగిపోతే ఇమీడియట్ వదిలేసి వస్తుంది. ఓకే, వాళ్ళు ఏదో డీలే చేస్తారు ఇలాంటివన్నీ చేసి, బట్ తను రావాల్సిన అవసరం లేదు. సో బేసిక్గా మనం ఎంతసేపు తాగుదాం పెద్ద క్రిమినల్ ఏం చేసిండే ఎవరికి తెలియదు. కానీ ఏ క్రైమ్స్లో ఆయన యాక్చువల్లీ ఇన్వాల్వ్డ్ అదర్ దెన్ ఆల్ దిస్? సి నాకు పర్సనల్గా నా రీడింగ్ ఏంటంటే ఈజ్ అ హైలీ ఇంటెలిజెంట్ గై అండ్ హీ యూజ్డ్ క్రైమ్ ఇన్ ద బిగినింగ్ డేస్ టు బికమ్ లెజిటిమేట్లీ సక్సెస్ఫుల్.
సో తను దుబాయ్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఈ కసినోసు లేకపోతే హోటల్స్ ఇలాంటివన్నీ లీగల్ బిజినెస్ స్టార్ట్ చేసి ఈ వాజ్ లివింగ్ వెరీ పాష్ కార్స్ అండ్ బిగ్ బంగ్లోస్ అండ్ షేక్ తోటి లంచ్ చేసాడు, దుబాయ్ షేక్ తోటి. యూనో ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత అసలు క్రైమ్ చేసిన అవసరం లేదు. ఎవరైనా క్రైమ్ ఎందుకు చేస్తారు? దెర్ హ్యాస్ టు బి సమ్ రీజన్ ఫర్ టు డూ దట్. ఆల్రెడీ తన సక్సెస్ 1986లో వచ్చిన తర్వాత వై వుడ్ బి ఇంటెలిజెంట్? అలా చూస్తే అంటే పవర్కి అంత ఉంటుందా? అంత ఉండదు. కానీ అదే కానీ కానీ దాని తర్వాత ఇఫ్ ఈస్ లీగల్లీ మేకింగ్ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్, వై వుడ్ యూ డూ దిస్ చీప్ థింగ్స్ లైక్ 50 lakhs? అంటే కిక్ కాదా? ఇస్ ఇట్ నాట్ ఐ మీన్ దట్ కైండ్ ఆఫ్ గెటింగ్ దట్ కైండ్ ఆఫ్ పవర్ని అవసరానికి వాడుకోవడం కూడా తప్పే. బట్ వాట్ ఈస్ ఇప్పుడు టూ డిఫరెంట్ థింగ్స్. 93 బిఫోర్ పీపుల్ యూస్ టు టేక్ ప్రైడ్ బాయ్ को जानता हूँ, బాయ్ ने డిన్నర్ भी बुलाया. ఈ పెద్ద వాళ్ళందరూ యాక్చువల్లీ దే యూస్ టు ఫ్లాంట్ దేర్ కనెక్షన్స్. బికాజ్ అప్పుడు అండర్ వరల్డ్ ఏంటంటే ఇట్ వాజ్ మోర్ లైక్ ఏ ఒక ఫ్లాంబాయింట్ థింగ్. గొడవైనా ఇంటర్నల్ గ్యాంగ్ వార్ఫేర్ అలా ఉండేది, కానీ జనాలు బయట మీదకి వచ్చారు కదా. ఇప్పుడు 93లో టెర్రరిస్ట్ యాంగిల్ జరిగింది. ఐఎస్ఐ మౌలానా 93 బ్లాస్ట్ మౌలానా టెర్రర్ యాంగిల్ అనేది అటాచ్ అయింది. దట్ ఈస్ వెన్ ద పర్సెప్షన్ చేంజ్. కానీ ఆ పర్సెప్షన్ ఎందుకు వచ్చింది? బికాస్ ద పోలీస్ హ్యావ్ చార్జ్డ్ హిమ్, విచ్ దే కాంట్ ప్రూవ్ టిల్ టుడే. ఎక్సెప్ట్ ఫర్ దట్ వీ నెవర్ హర్డ్ ఆఫ్ హిమ్ ఇన్ ఎనీ కేస్. ఓకే, తర్వాత ఇప్పుడు ఆల్రెడీ తను అనిల్ కపూర్, సంజయ్ దత్ లాంటి పెద్ద స్టార్స్ తన పక్కన ఉండి దుబాయ్ షేక్ తోటి లంచ్ చేస్తున్నాడు. వై వుడ్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ పెటీ క్రైమ్? దాని మూలానే మీకు ఆ పవర్ ఎక్కువ. కానీ ఎవరికో ఫోన్ చేసి 50 లక్షలు 1 కోటి రూపాయలు అని బెదిరించి చేసేది దానికన్నా అదే ఎక్కువ, ఇది ఎక్కువ. అంటే అదే స్థాయిలో 50 crores 50 lakhs 1 crore ఉంటుందని ఎందుకు అనుకోవాలి? ఇంకా పెద్ద స్థాయిలో దేశానికి అంటే చాలా తీవ్ర స్థాయిలో భద్రతకి ముప్పు కలిగించే. దట్ ఈస్ వెన్ ద 93 బ్లాస్ట్ హ్యాపెండ్. 93 బ్లాస్ట్లో బికాజ్ 92 డిసెంబర్లో చాలామంది ముస్లిమ్స్ని శివసేన వాళ్ళు చంపేశారు అయోధ్య తర్వాత. వాటికి పగ తీర్చుకోవటానికి వీళ్ళందరూ వెళ్ళి కాళ్ళ మీద పడిపోయి బాంబేలో మమ్మల్ని బతకనివ్వరు అని మొత్తం బైకలా దొంగరి మహమ్మద్ అలీ రోడ్లో ఉన్న ముస్లిమ్స్ మాకున్న దైవం ఒక్కడవే అని చెప్తే ఆ ఎమోషన్లో పగ తీర్చుకోవటానికి ఈ సీరియల్ బ్లాస్ట్ చేసాడు అనేది జనరల్ బిలీఫ్. ఇది ఈవెన్ ద పోలీస్. ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్ ఇస్ ఆల్సో జనరల్ బిలీఫ్. ఇది ఇలా ఫలానా శివసేన వాళ్ళు చంపించారు, అది కరెక్ట్. దట్ ఈస్ రికార్డెడ్ థింగ్. దట్ ఈస్ రికార్డెడ్. బట్ దానివల్లే ఇది చేయించారన్నది జనరల్ బిలీఫ్. యా, జనరల్ బిలీఫ్ ఇంక్లూడింగ్ ద బాంబే పోలీస్ చార్జ్ షీట్. అరే ప్రతీకార చర్య. యా, టు టేక్ రివెంజ్ ఆన్ ద కిల్లింగ్ ఆఫ్ ద ముస్లిమ్స్ ఇన్ డిసెంబర్ ఈజ్ వై హీ డిడ్ ద బ్లాస్ట్ అనేది ఒఫిషియల్ చార్జ్ షీట్ అది. సో విచ్ మీన్స్ ఆయన స్కేల్ ఆఫ్ క్రైమ్ ఒక వ్యక్తిగత కాజ్ నుంచి ఒక సమూహానికి సంబంధించిన కాజ్గా పెరిగింది. అండ్ ఈ విషయంలో ఆల్సో కొంచెం దేశ పౌరులు, దేశ భద్రత, ఒక మతపరమైన చర్యగా కూడా మారింది. సో హీ స్కేల్ ఆఫ్ ఆపరేషన్ హ్యాస్ గ్రోన్. సో వాట్ ఇస్ ద గ్యారంటీ? బట్ సీ, నేను ఒక 2 things. వాట్ దౌ డిడ్ ఈస్ డిఫరెంట్, వాట్ ద పోలీస్ ఆర్ సేయింగ్ ఈస్ డిఫరెంట్, వాట్ ఐ బిలీవ్ ఇస్ డిఫరెంట్. దిస్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ I believe will not do it to jeopardize his entire operations. ఎందుకంటే దాని మూలాన మ్యాక్సిమం నష్టం ఎవరికి వచ్చింది? దావుద్ ఇబ్రహీంకి వచ్చింది సీరియల్ బ్లాస్ట్ మూలాన. సో యూ డోంట్ కంప్లీట్లీ కట్ ఆఫ్ ఫ్రమ్ ద కంట్రీ. అందులో ఆయనకు వచ్చేదేం లేదు కానీ కాబట్టి ఆయన చేయడంటారు. Yeah, because it's too smart and too selfish to indulge in this public charity. Even if it's triggered religiously. Whatever, because he's not a religious guy, first of all. He never went to a mosque. Yeah. He never went to a mosque. How do you have evidence of that? But he never talked about God. ఆల్ ముస్లిమ్స్ మ్యాక్సిమం గాడ్ని ఫ్రాంట్ చేస్తారు కదా. ఇప్పుడు దావుద్ ఇబ్రహీం నెవర్ స్పోక్ అబౌట్ గాడ్. సో ఈ కాంటెక్స్లో వర్మ గారు, యువర్ మెన్షనింగ్ అనిల్ కపూర్, సంజయ్ దత్ వీళ్ళందరూ కూడా ఆయన సన్నిహితంగా ఉండేవారు. ఆ సాన్నిహిత్యం అసలు ఎలా ఏర్పడుతుంది అంటే ఒక గ్యాంగ్స్టర్ అని తెలిసే వెళ్తారా బాలీవుడ్ నటులు అంటే? ఎందుకంటే ఆ టైంలో అండర్ వరల్డ్ అనే వర్డ్ మనం ఇప్పుడు యూజ్ చేసిన కాంటెక్స్లో ఉండేది కదా అసలు. వాళ్ళందరూ పవర్ఫుల్ పీపుల్ అక్కడ. బడా ఆద్మీ బహుత్ ఏ అని ఒక హీరో లాగా చూసేవారు గ్యాంగ్స్టర్స్ని. వీళ్ళు హీరోలు అందరూ కూడా సిటీలో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పరిటాల రవి ఉన్నాడు. పరిటాల రవి వెరీ వైలెంట్ అండ్ డేంజరస్ గా అంటారు. మొత్తం మీకు అనంతపూర్ జిల్లాలో ఎందుకు అందరం ఎక్కించింది? అందుకే ఎక్కించింది.
కానీ ఇక్కడ తేడా ఏమొస్తుందంటే వర్మ గారు, ప్రధానంగా ఒక అబ్స్కాండింగ్ ఇలాంటి క్రిమినల్కి ఒక పొలిటికల్ ఫేస్ ఉండే ఒక తీవ్రమైన వ్యక్తికి దేర్ ఇస్ అ బిగ్ No డిఫరెన్స్. difference. ఈ మనిషి అందుబాటులో ఉన్నారు, ఈ మనిషి తప్పించుకుని వెళ్తున్నారు కాబట్టి ఎక్కడున్నాడో తెలియని ఈచ్ పరిస్థితి. పర్సన్ తను ఉన్న పొజిషన్, తను ఉన్న సిచ్యువేషన్లో తనకు అనుగుణంగా అడ్వాంటేజ్ తీసుకుంటాడు. పరిటాల రవి అనే మనిషి అనంతపూర్లో ఉన్నాడు. అనంతపూర్లో ఏమేమి మనకు వర్కౌట్ అయితే వేరే ఉంటాయి. దుబాయ్లో దావుద్ ఇబ్రహీం అంటే తనకు వేరే వర్కౌట్ అవుతాయి.